నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి స్థాయే అని నువ్వు మర్చిపోకని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజలకి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? మహిళలకి 2500 ఇస్తా అన్నావు, ఆ 2500 ఎటువైనాయి? ఇలా నువ్వు నేను హరీష్ రావు స్థాయి కాదు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పిల్లలు అంటారు. మరి ఒక్కసారి వీడియో చూపియండి. హరీష్ రావు గారు వెనుక నిల్చొని నిక్కి నిక్కి చూస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇది కాదా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఇచ్చేదేంది, వాళ్ళు చేసేదేంది, వాళ్ళు చెప్పేదేంది? ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు వాళ్ళు చేసేదేంది, చెప్పేదేంది అనేది కూడా మీ అందరు కూడా ఆలోచించాలని, ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఇలా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఏమైనాయని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఏకపక్షంగా అసెంబ్లీలో మాట్లాడుకుంటూ పోతురు. ఇలా రైతులకి రుణమాఫీ చేసినామని కూడా బట్టి విక్రమార్క గారు పెద్ద లిస్టు చదివింది. మొన్న మా పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు ఓపెన్ గా సవాల్ విసిరిరు. ఏమని విసిరిరు సవాలు? ఇలా మీరు చదివిన లిస్ట్ లా మీరు ఉదాహరణ బట్టి విక్రమార్క గారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలు మేము చేసినామని చెప్పింది. నేను ఛాలెంజ్ కడుతున్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో 107 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి పోయినా 100% రుణమాఫీ మీరు చేసిరని ఒక్క గ్రామ పంచాయతీలో చెప్పినా మేము మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీరేదో వన్ సైడ్ మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదు, మీరు జవాబు చెప్పండి. జనాలు వేచి చూస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల కోసం వేచి చూస్తా ఉన్నారు. మీరు పేపర్ యాడ్లు ఇచ్చిర్రు, ఏమైంది? మీ రైతు రుణమాఫీ ఏమైంది? ఆటో డ్రైవర్కి ఇస్తా అన్న 12,000 ఏమైంది? మహిళలకు ఇస్తా అన్న 2,500 ఏమైనాయి? ఇలా కేసీఆర్ కిట్ ని ఎందుకు బంద్ చేసిర్రు? ఇలా న్యూట్రిషన్ కిట్ ని ఎందుకు బంద్ చేసిర్రు? ఇలా తాతలకి అవ్వలకి 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? ఇవన్నిటికీ కూడా ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు వివరించండి తప్పితే ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటూ జర్నలిస్టులని బెదిరించే విధంగా ఏ విధంగా మాట్లాడిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ప్రతి జర్నలిస్ట్ ని ఏ విధంగా అవమానించిండో ఇలా ప్రతి జర్నలిస్ట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బట్టలు ఉడదీస్తారట. ఎవరు బట్టలు ఉడదీస్తారు? ఈ బట్టలు ఉడదీసే ఫ్యాంటసీ ఏంటిది? బట్టలు ఉడదీసి చూసేదేంటిది? బట్టలు ఉడదీసి చేసేదేంటిది? నాకు అర్థమే తెలియదు. ఇది ఏం భాష? ఇది ఏం సంస్కారం? ఇదే నా సంస్కారం మాట్లాడేది? నీకు అంత ఫ్యాంటసీ ఉందా? బట్టలు ఉడదీసే ఫ్యాంటసీ ఉందా? బట్టలు ఉడదీసి అందరివి చూసేదేంటిది? నువ్వు నాకు ఒక్కసారి చెప్పు. ఇదా? దీనికోసమా నిన్ను ఎన్నుకుంది ప్రజలు? దీనికోసమా నిన్ను ప్రజలు ఎన్నుకుందని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్ను ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నేను అడుగుతూనే ఉంటాం. నిన్న ఇంకొకటి కూడా మర్చిపోయినా, చాలా గొప్పగా నిన్న కడియం శ్రీహరి గారు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను. నా అభివృద్ధి కోసం నేను పార్టీ మారినాను. మరి ఇదే లాజిక్ వర్తిస్తే మరి కేంద్రంలో నీ బిడ్డ కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కదా, మరి నీ బిడ్డ అయినా తన పేరేందో కూడా నాకు తెలియదు, మన వరంగల్ ఎంపీ గారు కడియం శ్రీహరి గారి బిడ్డ, మరి తను కూడా లాజిక్ యూజ్ చేస్తే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీకి పోవాలి కదా అభివృద్ధి కోసం, వరంగల్ పార్లమెంట్ కోసం. ఈయన అభివృద్ధి కోసము, స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసము పార్టీ మారినా అని చెప్పినప్పుడు వాళ్ళ బిడ్డ కూడా కేంద్రంలో బీజేపీ ఉంది కదా, పార్టీ వాళ్ళ బిడ్డ కూడా మారాలి కదా. మరి చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిండు? మరి ఇదా నువ్వు మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% చెప్తా ఉన్నాం. ప్రజలు వేచి చూస్తా ఉన్నారు, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చేసే అన్ని తుగ్లక్ పనులు మొత్తము ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నాను. ఇలా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు, నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు, నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి వాదిస్ రేవంత్ రెడ్డి. నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్పి చెప్తా ఉన్నాను. ఎస్, జాతి పిత కేసీఆర్ అని అంటున్నావు. ఎస్, తెలంగాణ జాతి పిత బల్లగుద్ది చెప్తున్నాం. తెలంగాణ జాతి పిత కేసీఆరే.
చెప్తా ఉన్నాం. ఇలా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిండో భారతదేశానికి, మనమైతే ఆ పోరాటం చూడలే స్వయంగా, కానీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మనము మహాత్మా గాంధీని గౌరవిస్తా ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ గౌరవిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణని ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చినో స్వయంగా మన కళ్ళతోని మనం చూసినాం. ఎస్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంత వరినా, నువ్వు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఏదైపోయినా ఇలా అదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఆంధ్రోలో బూట్లు నాకుంటా కూసోపోవా? ఇలా ఇదే కేసీఆర్ జై తెలంగాణ అనకపోయి ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చుండపోవా ఇదే రేవంత్ రెడ్డి? మరి ఇవాళ ఇదే కేసీఆర్ తెలంగాణ లేకపోయి ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేదా? గుండె మీద చేసుకుని ఆలోచించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.